అందరం కలిసి ముందుకు తీసుకెళ్తేనే పార్టీ మళ్ళా అధికారంలోకి వస్తుంది. మీరు ముందుకు రండి అని ఒకసారి అడుగుదాం. రెండోసారి రాకపోతే మాత్రం ఆ ప్లేస్ లో వేరే వాళ్ళని మండల కన్వీనర్లు నియమించాలని చెప్పి ఈ సభాముఖంగా 6 మండల కన్వీనర్లకు కూడా తెలియజేయడం జరుగుతుంది. మనం దీంట్లో అన్న చెప్పినట్టుగానే సగానికి సగం ఎన్నికల సమయంలో సంవత్సరం రోజులు మనం చేసినాం. 1 ఓటర్ లిస్ట్ కావచ్చు, 2 ప్రతి ఇంటికి ఏ ఇంటికి ఎంత వచ్చిందనే పాంప్లెట్ ఒక్కొక్క ఇంటికి 3 సార్లు పంపించినాం ఎలక్షన్లప్పుడు. మనం రాష్ట్రం అంతా ఇలా ఫలానా ఎల్లన్న ఇంటికి 4 లక్షల రూపాయలు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చింది. ఆ 4 లక్షల్లో రైతు భరోసా ఇంత వచ్చింది, అమ్మఒడి ఇంత వచ్చింది, లేకపోతే పెన్షన్ ఇంత వచ్చింది. ఈ రకంగా మనం ప్రతి ఇంటికి పంపించినాం. కరెక్ట్ అన్నా? వీటితో పాటు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ ఉండే. ఆ వాలంటీర్ వ్యవస్థతో పాటు గ్రామంలో ఉన్నటువంటి మన నాయకుల్ని ప్రతి ఒక్కరిని ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క వాట్సాప్ గ్రూప్ వేయించి ప్రతి ఊరిలో కూడా మనము ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఊర్లో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ఒక ఇంటికి సంబంధించి ఒక్క నంబర్ని వాట్సాప్ గ్రూప్లో ఎక్కించినాం. మనం దాదాపు నాకు తెలిసి 24,000 ఎంత సమయం ఎక్కించినాం. 24,000 కుటుంబాలకు సంబంధించి ఇంటికి ఒక ఫోన్ నంబరు మన పార్టీకి సంబంధించిన ఆ ఊరు వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కించడం జరిగింది. మనం కరెక్టా? మనం ఏ రకంగా అయితే ఇప్పుడు అన్న చెప్పినాడో మడకశిర, పుంగనూరులో ఎట్లయితే కమిటీలు వేసినారో ఈ జిల్లాలో మొట్టమొదటిగా ఉరవకొండ నియోజకవర్గాన్ని మనం కూడా పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని మనం అందరం కూడా పని చేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అయిపోయింది మా పని కూడా, అన్నీ అయిపోయినాయి. వేరే పని అయిపోయి, పెళ్ళి అయిపోయి, అన్నీ అయిపోయినాయి. ఇంకా